అయిపోయి మా అక్క రోజక్క ఎంత బాగా మాట్లాడిందో చూసారా? చూడండి ఆ వీడియో ఎంత బాగా మాట్లాడిందో. ఆడపిల్లల సంరక్షణ కోసం ఎంత బాగా మాట్లాడిందో. నమ్మరేటి ఒకసారి వీడియో ఎత్తుక్కోండి ఎంత బాగా మాట్లాడిందో పాపం. కానీ అంతా బాగానే ఉంది. రోజక్క మాట్లాడింది ఎంత రీజనబుల్గా ఉందో. 5 ఏళ్లలో అలా మాట్లాడుంటే ఎంత బాగుండేది అంటారు. కానీ తర్వాత మాట్లాడుతుంది, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే ఎట్లా మాట్లాడాలో. కాకపోతే అక్క ఒక చిన్న సలహా అక్క, నువ్వేమన్నావు అక్క? న్యాయంగా మాట్లాడుకుందాం. ఏమన్నావు నువ్వు? ఆడపిల్ల చిత్తూరు జిల్లాలో ఒక ఆడపిల్లని, ఒక 4 ఏళ్ల బాలికో 7 ఏళ్ల బాలికో అక్క, నాకు నీ అంత రాజకీయాలు ఐడియా లేదు కానీ అక్క, నువ్వు చెప్పిన వీడియో మాత్రమే చూశానక్క. ఆ పిల్లకి పాపం అన్యాయం జరిగిందక్క, చంపేశారక్క. నువ్వు సింపతి కదక్క మాట్లాడాలి. బాగుందక్క, ఫస్ట్ చాలా బాగా మాట్లాడావు. నాకైతే నిన్నైతే సన్మానించాలనిందక్క, చాలా బాగా మాట్లాడావు నువ్వు. కాకపోతే అక్క, నువ్వు చెప్పింది ఏటక్క, అక్కడ రాజకీయాలు ఎందుకక్క నీకు పసిపిల్ల దగ్గరను కదా? ఇంకో విషయం ఏంటక్క, గొడ్ల వెళ్ళే విషయం కూడా నువ్వు తీసుకొచ్చావక్క. మరి నువ్వు వెళ్ళి పరామర్శించావక్క? అక్కడికి వెళ్ళి పిల్లలతో మాట్లాడావక్క? మరి వెళ్ళాలి కదక్క. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏటన్నారక్క? మేము తప్పు చేస్తే సొక్కా పట్టుకొని అడగమన్నారు కదా, మరి నువ్వు అడగాలి కదక్క. ఏటక్క, నేనేమన్నా తప్పు అడుగుతున్నానా? మీరు మొదలెట్టండి, ఇంకా కామెంట్లు కురిపిస్తారు కదా అమ్మన బూతులు. మొదలెట్టండి, ఇంకా మీ వాళ్ళతో చెప్పిస్తారేమో కానీ నాకు తెలియదు, కానీ మొదలెట్టించు. కాదక్క, నేను న్యాయం అడుగుతున్నా. నువ్వు చాలా బాగా మాట్లాడు. నువ్వు వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఇంకోట అనేది నాకు అనవసరం. కానీ చాలా బాగా మాట్లాడు ఆడపిల్లల గురించి. బాగుంది, నువ్వు అడిగింది కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇలా ఉన్నారు, ఆడపిల్లలకి రక్షణ లేదు, కల్పించండి. వీళ్ళ ముగ్గురు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి, నీ టార్గెట్ వాళ్ళే కదా, వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు అని అన్నాను. బాగుందక్క, చాలా బాగా నిలదీస్తాం. కానీ అక్క ఒక్కటే బాగాలేదక్క, అంత చక్కగా న్యాయంగా మాట్లాడుకుంటూ వచ్చిందానివి లాస్ట్లో ఎక్కడ పడ్డావు తెలుసా అక్క? బోల్తా జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన. అది ఎందుకక్క? వాళ్ళు చూసుకుంటారు కదా, ఆడవాళ్ళం కదా నువ్వు కదా, మనమందరం, నువ్వు కాదులే మనందరం ఆడవాళ్ళం కదా. మరి నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని రాజకీయాలు ఎందుకక్క? నాకు ఒకసారి నువ్వు చెప్పు. నువ్వు మామూలుగా నాకు తెలియక అడుగుతున్నాను, రాజకీయాలు ఎందుకు నీకు? మదనపల్లి ఫైల్స్ తీసుకొచ్చావు మళ్ళీ ఎందుకక్క? మీ గుట్టు ఎట్లాగా వాళ్ళు బయట తీసేస్తారు, అది పక్కన పెట్టు. ఆడపిల్ల విషయం కదా నువ్వు మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడు, నీకు కాదని చెప్పట్లా. కానీ ఏటక్క, కొంచెమైనా ఆలోచించాలి కదా, ఏటి మాట్లాడుతున్నావు? ఆ రెండు బాగానే ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొస్తావు, పవన్ కళ్యాణ్ తీసుకొస్తావు, ఎవరెవరినో తీసుకొస్తావు. ఎందుకక్క? మనకి ఆడపిల్లల అంశం చాలా బాగా మాట్లాడావు నువ్వు. మరి ఆడపిల్ల అంశమే మాట్లాడక్క, ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడక్క, బాగుంటుంది. నువ్వు పదవిలో ఉన్నప్పుడే జనంలో కాదక్క మా కోసం తిరిగేది, ఇప్పుడు కూడా తిరుగు, పాటు పడు మా కోసం. నెక్స్ట్ టైం మేము గెలిపిస్తాం నీ వెనకాలండి. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు మీ వెనక మేమే ఉంటాం. నువ్వు జనంలోకి రా, తిరుగు, మా కోసం నువ్వు ప్రశ్నించు అందరినీ. వాళ్ళు అడగమన్నారు కదా, జరిగే ప్రతిదాన్ని నువ్వు ప్రశ్నించు, నీకు వెనకాల మేము ఉంటాం. ఏడు తప్పేనా అన్నానా? ఒకసారి ఆలోచించు నువ్వు కూడాను. నేనైతే తప్పనలే, మరి నువ్వు అలా తప్పుగా తీసుకోమాకక్క ప్లీజ్.